అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూన్యూస్. మరి ఈరోజు శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల యొక్క వార్తలు, వాటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూసిద్దాం. మరి జిల్లా వార్తలకు వెళ్లే ముందుగా నేటి మంచి మాట చూద్దాం. ఇక నా తెలంగాణలో పేద విద్యార్థుల చదువుల సమస్యలు వలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. అరకొర సౌలతులతో అపరిశుభ్రమైన వాతావరణంలో పేద విద్యార్థులు బతుకు పోరాటం చేస్తున్నారు. రుచి పచిలేని అల్పాహారం, విందులో పురుగులన్నం, నీళ్లచారు లాంటి మధ్యాహ్న భోజనం కడుపులో నింపుకుంటున్నాయి. ఈ దేశ నుదుటి రాతలు రాసే బడుగు బలహీన వర్గాల పిల్లలు మహనీయుల ఆశయాలను ఎప్పుడు అమలు చేస్తారో. విలువలు లేని రాజకీయాలు, విద్యా విధానానికి నామమాత్రపు బడ్జెట్ కేటాయించి సామాన్యులకు నాణ్యమైన చదువులు, సరిపోయే అన్ని స్కూల్ యూనిఫామ్లు ఇవ్వలేక ముఖం చాటేస్తున్నారు. నిన్న నల్లగొండ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు షూ పంపిణీ కార్యంలో స్వయంగా తీన్మార్ మల్లన్న కొందరు విద్యార్థుల కాళ్లకు షూ తొడిగిన సన్నివేశం అందరినీ కలిచివేసింది. ఈ తరానికి ఆదర్శ నాయకుడిగా ఎందరి మనసును గెలుచుకుండు అని మరి పెద్దపల్లి రాజన్న రాసినటువంటి మంచి మాటలు చూసాము. నిన్న ఏదైతే మరి తీన్మార్ మల్లన్న నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటన సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు, పేద విద్యార్థులందరికీ కూడా మరి షూ పంపిణీ అయితే తనే స్వయంగా మరి పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కాళ్ళకు షూ తొడిగిన మరి ఆ సన్నివేశాలు అయితే మనం నిన్న మొత్తం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న పరిస్థితి ఉన్నటువంటి జనరేషన్లో చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద పొలిటీషియన్లు కాళ్ళ మీద కాలు వేసుకుని ఏమంటారు రుబాబు మాట్లాడేటువంటి చాలా మందిని చూస్తూ ఉంటాం. అయితే తీన్మార్ మల్లన్న గారు అంత ఎమ్మెల్సీ స్థానంలో ఉండి కూడా మరి నిన్న తన పెద్ద కుమార్తె అయినటువంటి పుట్టినరోజు సందర్భంగా షూలు పంపిణీ చేయడం జరిగింది. ఆ షూలు పంపిణీ చేయడమే కాకుండా స్వయాన కాలికి తొడుగుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. సో తీన్మార్ మల్లన్న గారి యొక్క స్వయం కృషి మనకి దీని ద్వారా అర్థమవుతోంది. సో మరి ఇవాళ నేటి మంచి మాట ఇది. ఇక జిల్లా వార్తలకు వెళ్ళినట్లయితే ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు. రైతులకు ఎరువుల కోత లేకుండా చర్యలు తీసుకోవాలి. ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. మరి ఎరువుల తనిఖీలు ఖచ్చితంగా చేపట్టాలి ప్రతి జిల్లా కలెక్టర్ కూడా. మరి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక నదీ తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో బయటికి రావాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. కౌటల తహసీల్దార్ ప్రమోద్. మరి ఏవైతే వర్షాలు అయితే ఎక్కువగా వస్తున్నాయి, మరి వరదలు కూడా ఉప్పొంగుతున్న సందర్భంలో మరి ఏదైనా అవసరం ఉంటే కానీ బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి మనకైతే అధికారులు అయితే వెల్లడిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుకు అధికారులు సహకరించాలి. తహసీల్దార్ నివేదిక ఇవ్వకపోతే ఆందోళనకు సిద్ధం. జేఏసీ నాయకులు వెల్లడి. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధనకు పోరాటం చేస్తామని జేఏసీ నాయకులు తెలిపినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తారు. ఇంకా జెన్నూరులో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, కిరాణా దుకాణాల్లో సైతం మద్యం అమ్మకాలు పట్టించుకొని అధికారులు అంటే ఎక్కడ అంటే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల పరిధిలోని గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయంట. మరి రోడ్డు పైన బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. కొన్ని కిరాణా దుకాణాల్లో పచ్చి కూరగాయల వెనక గదుల్లో మద్యం సీసాలు విక్రయిస్తున్న దృశ్యాలు అయితే కలవరపెడుతున్నాయంట. మరి నిజంగా మరి గ్రామాలలో చూసుకుంటే మరి కిరాణా షాప్స్ అని, కూరగాయల షాప్స్ అని ఏ దానికి సంబంధం లేకుండా మరి దాని వెనకాల అయితే మద్యం విక్రయాలు అయితే జోరుగా సాగుతున్నాయి. మరి పట్టించుకొని అధికారులు అంట, మరి అధికారులు కూడా పట్టించుకొని పరిస్థితి అయితే అక్కడ ఉందంట. మరి ఇక ఎరువుల దుకాణంలో ఆకస్మిక తనిఖీలు. ఇక అధిక ధరలను ఎరువులు అమ్మితే కఠిన చర్యలు. ఇక జిల్లా వ్యవసాయ అధికారి చతురు నాయక్ హెచ్చరిక చేస్తున్నట్లు ఒక వార్త అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి అంట. ఇక కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆర్మూర్ ఆర్టీసీ బస్ స్టేషన్లో సంబురాలు అంటూ ఒక వార్త. మరి మహిళల అభ్యున్నతికి అయితే ప్రభుత్వం కృషి చేస్తోంది అంటూ ఇక ఆర్మూర్ ఆర్టీసీ బస్ స్టేషన్లో సంబురాలు చేసుకుంటున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో. ఇక గురుకుల కళాశాలను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అంటే ఒక వార్త చూడొచ్చు. ఇక పట్టణంలోని పిప్రి రోడ్లో గల వెల్పూర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఆర్మూర్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి మండల న్యాయ సేవా అధికారి సంస్థ చైర్పర్సన్ శ్రీదేవి బుధవారం అయితే సందర్శించారన్నట్లుగా మనకు ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి. మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని గ్రామస్తుల డిమాండ్. తాడ్వై మండలం దేమే ఖలాన్ గ్రామంలో కలుషిత నీరు త్రాగి ఇద్దరు చనిపోయారట. గత 3 రోజులుగా గ్రామంలో 20 మందికి పైగా గ్రామస్తులకు వాంతులు విరేచనాలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతారట. మరి కలుషిత నీరు అయితే మరి ఇలాంటి నీరు వస్తే మరి ఖచ్చితంగా చాలామంది దాదాపు 20 మంది అయితే గ్రామస్తులు వాంతులు విరేచనాలతో బాధపడారట. ఇద్దరైతే చనిపోయారట ఏకంగా. మరి ఇక వైద్యాధికారులకు షోకాస్ నోటీసులు. సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు. దేవులపల్లి సర్కార్ దవాఖానకు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంట. ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్లు సిబ్బంది సమయపాలన పాటించాలని, డ్యూటీలకు డుమ్మా కొడితే కఠిన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అయితే హెచ్చరించిన వార్త అయితే మనం చూస్తా ఉన్నాం ఇక్కడ. ఇక పటాన్ చెరువు ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్ మంజూరు. ఎంపీ అరవింద్కు తెలిపిన రైల్వే శాఖ మంత్రి అంటూ ఒక వార్త మనం చూడవచ్చు ఇక్కడ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఇష్టారాజ్యంగా యూరియా విక్రయిస్తే కఠిన చర్యలు. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అంటూ ఒక వార్త. మరి ఇష్టారాజ్యంగా
యూరియా అమ్మితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మరి జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ గారు అధికారులకు సూచనలు చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక ఆశా వర్కర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఆశా వర్కర్ యూనియన్ తరఫున డిమాండ్ ప్రభుత్వం వెట్టి చాకరీ చేపించుకుంటుందని వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా ఒక మనం వార్త చూడొచ్చు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై కల్వకుంట్ల సంజయ్ క్లాస్ అంటూ ఒక వార్త ఇక్కడ. కాంగ్రెస్ ప్రభుత్వం రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే అంటూ ఇక బీసీ రిజర్వేషన్ల పేరుతో కపట నాటకం చేస్తోంది. అలాగే ఇక మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి అంటున్నారు అనమాట. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే అంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక జలమయమైన కరీంనగర్ పట్టణం అంట. కరీంనగర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని రోడ్లు రహదారులన్నీ జలమయమయ్యాయి. ఇక చూస్తురుగా మన ఫోటోలు ఎంత ఘోరంగా మరి రోడ్లే చెరువులు లెక్క అయిపోయినాయి అంటే ఇక దీన్ని బట్టి మనం అర్థం చేసుకునే పరిస్థితి ఏముందంగా ఉండదు. ఇక రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించాలి. ప్రభుత్వ విద్యా సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలి. విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. ఇక బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ జక్కనపల్లి గణేష్ అంటూ ఒక వార్త అయితే చూడవచ్చు మనం ఇక్కడ. మెదక్ జిల్లా ఉమ్మడి వార్తలు చూసుకున్నట్లయితే ఇక బీసీ హాస్టల్ వ్యవహారంలో నిందితులపై ఫోక్సో కేసట. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే కోర్టు ముందుకు ప్రెస్ నోట్ ద్వారా ప్రకటించిన ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి. శనార్థి తెలంగాణ క్యూన్యూస్ వార్తలకు స్పందన. మరి శనార్థి తెలంగాణలో వచ్చినటువంటి క్యూన్యూస్ వార్తలకు అయితే స్పందించడం జరిగిందట. నిన్న మనమే చూసినాం. అదే ఒక వార్డెన్ కుమారుడు అయితే మరి అక్కడ ఉన్న బీసీ హాస్టల్లో బాలికల పైన లైంగిక వేధింపులు జరుగుతున్నాడు అని చెప్పేసి ఆరోపణలు పెద్దాము. అక్కడ తల్లిదండ్రులు వచ్చి అయితే మరి ధర్నా చేయడం జరిగింది. దాన్ని మనమే ప్రచారం చేసినాం. సో ఎట్టకేలకు మరి వాళ్ళ మీద ఫోక్సో కేసు కూడా కేసు నమోదు చేసినట్టు పోలీసులు. బీసీ హాస్టల్ విద్యార్థులపై అసభ్యకరణ ప్రవర్తన ఎదుర్కొంటున్న వారిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు నారాయణఖేడ్ ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారంటూ ఒక వార్త. ఇక మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఇక స్వయం సహాయక సంఘాల మహిళలకు 64.81 కోట్ల చెక్కులు పంపిణీ. మహాలక్ష్మి పథకం ద్వారా 200 కోట్ల మంది మహిళలకు, ఆర్టీసీ ద్వారా 6,680 కోట్ల లబ్ధి. రాష్ట్రంలోనే మొదటి పెట్రోల్ పంపు సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు. రాష్ట్రంలో 50 మంది మహిళలకు క్యాబ్ డ్రైవర్ల శిక్షణ. విద్య, వైద్యం, సామాజిక భద్రత, మహిళలే సాధికారిక లక్ష్యం. ఇక ఆందోళనలో ఘనంగా మహిళా శక్తి సంబరాలు. పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనరసింహ అంటూ ఒక మనం ఇక్కడ వార్త చూడవచ్చు. విద్యా సంస్థల బంద్ విజయవంతం అట. ఇక విద్యారంగ సంస్థల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చినాయి అట. ఇక మొత్తం మీద నా విద్యా సంస్థల్లో ఏదైతే బంద్ జరిగిందో అది విజయవంతంగా జరిగిందంటూ ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక రైతులను వేధిస్తున్న కరెంటు కోతలు. రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించిన నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అంట. మరి రైతులకు కరెంటు కోతల వల్ల చాలా ఇబ్బందులు అయితే అవుతున్నాయంట. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి. ప్రముఖ ఉపన్యాసకులు నల్లవోలు నరసింహారెడ్డి గారు అంటా ఉన్నారు. మరి నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని అవసరం ఎంతనే ఉందని ప్రముఖ ఉపన్యాసకులు నల్లవోలు నరసింహారెడ్డి అన్నారు అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ పాఠశాలల బంద్ విజయవంతం. ఇక తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి. జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి. విద్యార్థులకు ఉచిత బస్ పాస్ ఇవ్వాలి. మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలి అంటూ ఒక వార్త. మరి మొత్తం మీదైతే పాఠశాలల బంద్ చాలా విజయవంతంగా జరిగిందట ఈ ఆచారంలో. ఇక అక్కడ అటెండరే అన్నింటికి వైద్యుడు ఉన్నా వైద్యం చేయడు. పశు వైద్య విభాగంలో ఇష్టారాజ్యంగా సేవలు అంటే ఇక పశువులకు వైద్యం అందించడానికి ప్రభుత్వం వైద్యులకు జీతాలు అందిస్తున్న వైద్యులు మాత్రం ఆసుపత్రుల్లో కూర్చొని బయటకు రాకుండా పశువులకు అటెండర్తో వైద్యం చేపిస్తున్నంట. మరి ఇది నిజంగా దుర్మార్గం. వాళ్ళకైతే మరి లక్షల జీతాలు ఉంటాయి, వేల జీతాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఎవరైతే అటెండర్స్ ఉంటారో మరి అటెండర్లతో వైద్యం చేపిస్తున్నట్ట పశు వైద్యశాలలో. మరి ఇది ఎక్కడ అంటే ఇక బషీర్బాగ్ మండలంలో చోటు చేసుకుందంటే వికారాబాద్ జిల్లా బషీర్బాగ్ మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో బుధవారం రైతు మేకను తీసుకొని వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రికి రాగా వైద్యురాలు ఆసుపత్రిలో ఉన్నప్పటికీ వైద్యురాలు అటెండర్ మేకను ఇంజెక్షన్ ఇప్పించినట్టుగా మరి ఇది పరిస్థితి. మరి వాళ్ళకి జీతాలు ఎందుకు ఇంకా మరి లక్షలలో ఉంటాయి వాళ్ళ జీతాలు తెలుసా. కార్మికుల ప్రాణాలతో చెలగాటం. చేతులు కాలాక ఆకలి పట్టుకుంటే ఏం లాభం అనే సామెతకు ఇది నిదర్శనమని చెప్పొచ్చు. విద్యుత్ పనులు నిర్వహించే క్రమంలో కార్మికులకు ఎలాంటి భద్రత పనిముట్లు కల్పించకుండా కాంట్రాక్టర్ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారంటే బుధవారం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని మెడ్సిటీ చౌరస్తా వద్ద విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ బాలు అలాగే ఆ ప్రాంతం లైన్మెన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో 3 ఫేజ్ విద్యుత్ పనులను చేపడుతున్నారట. మరి మొత్తం మీద కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక వైద్యులు సమయపాలన పాటించాలి, మందులు అందుబాటులో ఉంచుకోవాలి. జిల్లా పాలనాధికారి ప్రతీక్ జైన్ అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇంకా ప్రజల సంక్షేమ నిమిత్తం వైద్యులు ఆసుపత్రిలో ఉంటూ సమయపాలన పాటించాలి. అదేవిధంగా వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని అత్యవసర ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులకైతే జిల్లా పాలనాధికారి ప్రతీక్ జైన్ అయితే సూచిస్తున్నట్లుగా ఇక్కడ వార్త అయితే మనం చూడవచ్చు. ఇక రౌడీ షీటర్లు బుద్ధి మార్చుకొని మెలగాలి. ఇకనైనా మీ బుద్ధి మార్చుకోండి. ఇక్కడ ఏ సంఘటన జరిగినా మాకు అనుమానం వచ్చేది మీపైనే. రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ ఇచ్చిన ఏసీపీ జానకిరెడ్డి అంటే మరి అక్కడ బాలాపూర్ పోలీస్ స్టేషన్ బుధవారం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఏసీపీ జానకిరెడ్డి, ఇన్స్పెక్టర్ ఎం సుధాకర్ పర్యవేక్షణలో 15 మంది రౌడీ షీటర్లు, 6 మంది సస్పెక్ట్ రౌడీ షీటర్లతో మాట్లాడుతూ ఇకనైనా మీ బుద్ధి మార్చుకోండి అని వారిని అయితే హెచ్చరించిన వార్త మనం ఇక్కడైతే చూడొచ్చు.
హైదరాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఊర చెరువు మూసి ప్లాట్లుగా మార్చి అట నాలలపై భవనాలు నిర్మించి మరో చోట నాలా మూసి పార్కింగ్ ఏర్పాటు. ఇక జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఊర చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఈ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రంగనాథ్ ఇక ఊర చెరువుకు ఉరివేసిన వారిపై చర్యలు తప్పవంటూ ఒక వార్త. మరి ఏదైతే చెరువులను కూడా కబ్జాలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మరి ఊర చెరువు పైన ఏమంటారు ప్లాట్లు మార్చిరట మొత్తం కూడా మూసేసి. ఇది చెరువు ఇక్కడ మొత్తం ఫ్లాట్లు మార్చేసి ఇక రోడ్లు కూడా ఏర్పాటు చేసిన గూగుల్ మ్యాప్స్ లో కూడా క్లియర్ గా. దాని తర్వాత మరి ఇల్లు కూలిపోయినాయి, ఇల్లు మునిపోయినాయి, రోడ్లు మునిపోయినాయి, మొత్తం వరదలు వస్తున్నాయి అంటే రావా ఇక మరి. ఇక పవర్ బోర్లను ప్రారంభించిన మాజీ మంత్రి ఇక అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు 20 లక్షల రూపాయల వ్యయంతో సనత్ నగర్ డివిజన్లోని 3 పార్కుల్లో పవర్ బోర్లను అయితే ఏర్పాటు చేశారంట. ఇంకా సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇక నెరవేరనున్న అల్కాపూర్ టౌన్షిప్ వాసుల కళ త్వరలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం. హెచ్ఎండిఏ కమిషనర్కు లేఖ రాసిన స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్ ముదిరాజ్, మంత్రి శ్రీధర్ బాబును కలిసి వివరించిన కాంగ్రెస్ నేతలు అంటూ ఒక వార్త. మరి ఇక బీసీ జర్నలిస్టులు భాగస్వామ్యం కండి. బీసీ జర్నలిస్టులు సంఘటితమై రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాధికార అస్తిత్వ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని బీసీ జర్నలిస్టులు జేఏసీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన జర్నలిస్టుల ఆత్మీయ సమావేశంలో వక్తలు పిలుపునిచ్చారన్న మనం ఒక వార్త అయితే అక్కడ గమనించవచ్చు. ఇక పురుషుల్లోనూ వ్యంగ్యాత్యంపై అవగాహన పెరగాలి. అందులోని 49 ఏఐ ఆధారిత పురుష సంతానోత్పత్తి పరీక్ష. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తొలి ఏఐ వీర్య అనలైజర్ను ప్రవేశపెట్టిన సంస్థ 49 మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి సిబుడి అంటూ మనం ఒక వార్త అయితే ఇక్కడ గమనించవచ్చు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే అనాథ అక్క చెల్లెలకు అండగా నిలిచిన అధికారులట. ఇక శనార్థి కథనానికి స్పందించిన ఎంపీడీఓ అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక జడ్చర్ల నియోజకవర్గంలోని నవాబ్పేట మండలం బూచూరు గ్రామానికి 2 అక్క చెల్లెలు తల్లిదండ్రులు లేక అనాథులుగా మిగిలారని, దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారనే కథనాన్ని మంగళవారం శనార్థి తెలంగాణ పత్రికలో అనాథలైన 2 అక్క చెల్లెలు అనే శీర్షిక కథనం ప్రచురితమైందట. దీంతో ఆ వార్తకు స్పందించిన ఎంపీడీఓ జయరాం నాయక్ వెంటనే గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మిని అక్క చెల్లెల వద్దకు పంపించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చి చిన్నమ్మాయి హేమ కుమారిని అలాగే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి పెద్ద అమ్మాయి లావణ్యకు ఉపాధి అవకాశాలు కల్పించి వారికి అండగా ఉంటామని కార్యదర్శి అన్నారంటూ ఒక వార్త. మరి మొత్తం మీదనైతే అనాథలైనటువంటి అక్క చెల్లెలకైతే మన శనార్థి తెలంగాణ కథనం ద్వారా మరి రెస్పాండ్ అయ్యి ఎంపీడీఓ గారు అయితే మరి వాళ్ళకైతే న్యాయం చేసినటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక పొంగి పొర్లుతున్న వాగులు వంకలు, పలు గ్రామాలకు రాకపోకలు బంద్, భారీ వర్షాలతో దుందిబి పరవళ్ళు, పర్యాటకుల సందడితో డిండి చింతపల్లి బ్రిడ్జి కలకల, దుందిబి ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ జానకి అంటూ వార్త చూడవచ్చు. మరి ఎక్కడ చూసినా గ్రామాలలో చూసినా వాగులు నదీ పరివాహ ప్రాంతాల్లో చూసినా మరి వర్షాలు అయితే ఎక్కువగా వస్తున్నాయి. మరి ఈ విధంగా రోడ్లు అయితే మొత్తం మునిగిపోతూ ఉన్నాయి. సో అక్కడ ప్రయాణించే వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి. మరి విద్యుత్ వైర్ తాకి లారీ క్లీనర్ మృతి. కరెంటు స్తంభాలకు వేలాడుతున్న విద్యుత్ తీగలు పట్టించుకొని ఎలక్ట్రిసిటీ అధికారులు సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్న పట్టణ వాసులు. మరి విద్యుత్ అధికారులు కూడా మరి ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అంటే కొంచెం అలర్ట్గా ఉండాలి. రోడ్లపైన ఏడేడ విద్యుత్ తీగలు వేలాడుతున్నాయి, ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటారు అక్కడ పర్యవేక్షించి కొంత మరమ్మతులు అనేది చేయాలి. మరి ఏమంటారు అసలు పట్టించుకోకుండా ఇష్టారీతిన మరి కొంత ఇట్లా ఏమంటారు అప్రమత్తంగా లేకపోతే ఇలాంటి అమాయకులు బలవుతూ ఉంటారు. ఇక మొత్తం మీదనైతే మరి విద్యుత్ వైర్ దాగి ఒక లారీ క్లీనర్ అయితే చనిపోయిందంట. చాలా ఘోరం అని చెప్పుకోవచ్చు. చాలా బాధాకరం. ఇక పెట్రోల్ బంకులో తహసీల్దార్ తనిఖీ. పెట్రోల్ బంకుల్లో నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిపితే చర్యలు తీసుకుంటామని కృష్ణ మండల తహసీల్దార్ శ్రీనివాస్ కృష్ణ ఎస్ఐ నవీద్ అన్నారని ఒక వార్త అయితే మనం చూడవచ్చు. ఇక క్రిటికల్ కేర్ సెంటర్లు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అంటూ మనం ఇక్కడ ఒక వార్త గమనించవచ్చు. నల్గొండ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే అధిక ధరలకు యూరియా విక్రయిస్తే కఠిన చర్యలట. ఇక డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకుడు రవి గారు చెప్తా ఉన్నారు. మరి అధిక ధరలకు అయితే యూరియా అమ్మొద్దు, ఏదైతే గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ధరకు మాత్రమే యూరియా అయితే అమ్మాలి. ఇక పల్లెల్లో స్థానిక సమరానికి సై అంటే సై. దేవరకొండ నియోజకవర్గంలో రసవత్తర రాజకీయం. ఎన్నికల వేళ ఎవరి గూటికి వారు చేరనున్న బడా నేతలంట. ఇక మరి ఏదైతే స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్నాయో ఇక మరి అందరూ అయితే అలర్ట్ అవుతున్నారు. ఇంకా కోతుల బెడద నుంచి రక్షించండి మహాప్రభు అనట. రోడ్డెక్కి నిరసన తెలిపిన మహిళలు, ఒకే గ్రామానికి చెందిన 100 మందికి పైగా గాయాలు అంటూ ఒక వార్త. మరి కోతుల బెడద చాలా ఎక్కువగా ఉందంట. ఎక్కడ అంటే ఇక సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలోని సీతాపురం కాలనీకి చెందినటువంటి మహిళలు రోడ్డెక్కుతున్నారు. మరి కోతుల బెడద చాలా ఉందని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు సిటీలో ఏం లేవు, మొత్తం కూడా ప్లాట్లు కట్టేసారు. ఇక ఇష్టారీతిన మరి అపార్ట్మెంట్లు అవి అవుతున్నాయి కాబట్టి ఇక కోతులు ఇలాంటి గ్రామాలకు వెళ్ళి పంట పొలాలు ఏవైతే మరి మొక్కజొన్న లేదంటే పల్లి మన వేరుశనగ వేస్తుంటారో ఇక వీటి మీద పడుతూ ఉంటాయి అన్నమాట.
ఇక నార్కట్పల్లి డిపోను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. నార్కట్పల్లి డిపోకు 3 కొత్త బస్సులు కేటాయింపు అని ఒక వార్త అయితే చూడవచ్చు మనం. ఇక విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన ఉండాలి. ఆకాంక్ష ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ అండి మరి విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కలిగి ఉండాలని, విద్యార్థిని దర్శించే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని ఆకాంక్ష ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ మోదాల రవీందర్ అన్నారంటూ ఒక వార్త అయితే మనం చూడొచ్చు ఇక్కడ. ఇక వరంగల్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమట. ఇక రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు చెప్తా ఉన్నారు. మరి ప్రజల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం అని చెప్పేసి, ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమమే లక్ష్యమని ఇక కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్ తూర్పు నియోజకవర్గం జీడబ్ల్యూఎంసీ వరి పరిధిలోని 12వ డివిజన్ దేశాయిపేట ఎస్సీ కాలనీ ప్రాంతంలో మంజూరైన ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ సత్యశారద గారు, అలాగే మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, అలాగే జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, స్థానిక కార్పొరేటర్ కావ్యని కవితతో కలిసి ఇండ్ల నిర్మాణ పనులను మంత్రి కొండా సురేఖ గారు ప్రారంభించారట. ఇంకా విద్యార్థి సంఘాల బంద్ విజయవంతం. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థల బంద్ అయితే విజయవంతమైందంట. ఇక స్పోర్ట్స్ స్కూల్, క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేల వినతి అట. మరి ఉమ్మడి వరంగల్ జిల్లాకి స్పోర్ట్స్ స్కూలు, క్రికెట్ స్టేడియం మంజూరు చేయాలని బుధవారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్కు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బుధవారం వినతి పత్రం అందజేశారట. మరి స్పోర్ట్స్ స్కూల్కు అలాగే క్రికెట్ స్టేడియం ఇవన్నీ కూడా మంజూరు చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు కోరుకుంటున్నటువంటి ఒక వార్త. ఇక ప్రభుత్వ కార్యాలయంలో కలెక్టర్ తనిఖీ. ఇక చేర్యాల మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో బుధవారం జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీలు చేశారంట. మరి అక్కడ ఇక ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి సాగునీటి విడుదల, రైతుల పంటలను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు అంటూ మనం ఇక్కడ ఒక కథనం చూడవచ్చు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే రైతులు లాభసాటి పంటలు సాగు చేయాలి. ఇక లాభసాటి పంటలలో అయినా ఆయిల్ ఫామ్ సాగు దిశగా రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌళి శాఖల మంత్రి జుమ్మల నాగేశ్వరరావు అన్నారట. మొత్తం మీద రైతులు లాభసాటి పంటలు సాగు చేయాలంటూ మరి రైతులను కూడా ఇన్స్పైర్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక వరద నివారణ చర్యల్లో అధికారులు విఫలం. ఆదివాసీ సంక్షేమ పరిషత్ మనుగురు మండల అధ్యక్షులు సోలం హరిశంకర్ అంటూ ఒక వార్త చూడొచ్చు. మరి వరద నివారణలో అధికారులు అయితే విఫలమయ్యారంటూ మరి అక్కడ ఒక వార్త చూడొచ్చు. దేవస్థానం భూముల వేలమట. నేలకొండపల్లి మండల కేంద్రంలోని శ్రీ రాజగోపాల స్వామి దేవస్థానానికి చెందిన భూముల వేలం ఎట్టకేలకు పూర్తయింది. గతంలో 2 సార్లు వేలం నిర్వహించడానికి ప్రయత్నించినప్పటికీ గ్రామస్తులు, రైతుల తీవ్ర వ్యతిరేక కారణంగా నిలిపివేయబడిందట. మొత్తం మీదనైతే దేవస్థానం భూముల వేలం విషయానికి సంబంధించినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు, వాగులు పొంగిపోతున్నాయంటే మరి అవసరమైతే తప్ప మరి బయటికి రావద్దని అక్కడ జిల్లా ఎస్పీ అయితే చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, నల్గొండ జిల్లాలో బీభత్సంగా వర్షాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ వాగులు, వంకలు, కుంటలు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి కాబట్టి ప్రజలు ఖచ్చితంగా అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యా సంస్థల బంద్ విజయవంతం. ఎం వెంకటాయపాలెంలో బంద్లో పాల్గొన్న చాపల వెంకటేష్ అంటూ ఒక వార్త అయితే మనం చూడవచ్చు. సో ఇక ఇవన్నమాట ఇవాళ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా యొక్క వార్తలు. మరి మరొక ఎపిసోడ్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసి ఉండండి క్యూ న్యూస్. నేను కిరణ్. థ్యాంక్ యూ.